నోట్లో పోసి పొక్కలు ఇచ్చి ఊసి ఆ మిగతా ఉన్న నీళ్ళన్నీ తాగు రోజు పొద్దున్నే. నువ్వు ఏ ఎరుగు తిన్నా ఏం చేయదు, ఏడు చేయదు, ఆకలి కాదు, అన్నీ మంచి ఆరోగ్యానికి మంచిది. కానీ ఏడు చేయడం కానీ ఆకలి లేకుండా ఉండడం కానీ అసలు ఎంత విధిగా ఉండి ఇంకా తిందామనిపిస్తుంది. ఆరోగ్యం కాపాడుకుంటాం. హాస్పిటల్ పోయి వేలు వాళ్ళ తండ్రి నాన్న పోసి వచ్చే బదులు పిల్లలన్నా తింటారు. ఇంట్లో ఉంటే రూపాయ అది నేనేది. నీ ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని ఎరగని పోయి హాస్పిటల్కి పోయి. కాబట్టి నేను చెప్పిన వాళ్ళందరూ ఏ డాక్టర్లు కావాల్సింది నువ్వు ఎందుకు ఎట్ట మానుకున్నావు అని అడుగుతారు. చదువు పోయి సార్ను కొట్టొచ్చింది అంటారు. అది వాస్తవం. సారు కాదులే జల పెడుతుంటే గీరుకున్నది, చింతపరతో కొట్టారు, వాత పడ్డది. కొడక్క నీ అంతా నువ్వు ఎతకారు అంతని నీ మాడి బెత్తరపోయేది జనం అంతా వేస్తే పలకతో. అప్పటి నుంచి ఒక్క దెబ్బ కానీ ఒక మాట అని కానీ అమ్మ సుబ్బమ్మ అని పిలిచేవాడు. మా అనుభవుడేలో ఒక అన్నుండాడు. చివరికి అన్నాడు, సుబ్బమ్మ నీవేనమ్మా నన్ను కొట్టినోడివి తిట్టిందానివి, ఎవరన్నా ఉండారమ్మా అన్నాడు. సార్ నువ్వు కొట్టిన దెబ్బకు సురుకైంది, నాకు కోపం వచ్చింది అన్న. ఇంకేమంటాడు? కాబట్టి చిన్నతనం నుంచి అయినా ఎవరు కాడైనా మా వాళ్ళు మాలిళ్ళోళ్ళు ఒక నందు అంటే ఊరుకోదు అని ఒక మాట అని ఎరగడు. పళ్ళు రాళ్ళ కొడతాను ఎవడు కొడక అన్న. పట్టుకోండి ఆ అమ్మాయిని అన్నాడు. ఏంది పట్టుకుండేది, రా ఇంటికి అడగరా అన్న. ఇంకా సచ్చేదాకా ఎన్ని పనులున్నా ఎవరితోన్నా చెప్పి చేయించుకున్నాడు. కానీ వాడుగా వచ్చి శుభమా ఆ పని కాదం రా, నేను వస్తా, బండి మీద తీసుకెళ్తా, నడిచిపోవద్దు రా అని కానీ లేదు. ఎవరినో ఒక నిచ్చి బండి ఇచ్చి పంపించేవాడు. నేను పోయి వాళ్ళతో మాట్లాడి ఏంటి మీ బలుపు, మీ గుద్ద బలుపు ఇద్దరా ఇయ్యరా, నాకు ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు నాకు ఇద్దరు అన్నదమ్ముడు, ఇట్లా కాడి చెట్లు ఇద్దరు చేను మాది. మా 2 ఇళ్ళ పొలమే ఉండేది. పైన ఇట మా దిన్నె ఉండదు, పెద్ద దిన్నె. ఆ దిన్నె మీద మంచి వేసుకొని కూర్చుంటాం. మంచి మీద కూర్చుంటాం. ఆ దిన్నెకు ఆ మంచికి బస్సు ఎత్తున ఉంటుంది. బస్సు కంటే ఇంకా ఎత్తుగా ఉంటాం మేము. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కానంతా చేలో ఎక్కడ బర్రెబడ్డా ఎక్కడ మనిషి దిగినా కానొచ్చేది. దానికి ఒకరోజే కానిచ్చేది. ఎవరినో పట్టుకోవడానికి వచ్చాడు. వాడు వచ్చి మా ఇంట్లో చొరవాడు, నా దరిద్రం కొద్దీ. వాడిని పట్టుకోమను వాడిని పట్టుకున్నాడు. ఎవరు నీకు అమ్మాయి అన్న అన్నాడు. ఏంది నువ్వు మాట్లాడేది, గడప ఎక్కువ చూత నీ గతి అన్న. ఎవరు? చెంబు చేత పట్టుకొని. ఇత్తడి చెంబు, అది కానిస్టేబుల్ ఇత్తడి చెంబు, దొడ్డికి పోయే చెంబు. మా నాన్న తెచ్చాడు, పెట్టాడు. చెంబు చేత పట్టుకుని రా నా కొడక నువ్వు అన్న. మా నాన్న అమ్మ అంటాడు. అమ్మ లేదు, బొమ్మ లేదు. వాడు ఇంటికి వచ్చే తన్నే తట్టుంది. ఆడపిల్లతో తన్నులు తినిపోయాను కొట్టండి. బయట నిలబడిన మగవాళ్ళు ఆడవాళ్ళు పక్క నవ్వుతుండరు. కానీ స్టేషన్ కాడికి పోయిన జామి నుండి ఇడిపిస్తూ కాద్దామని నువ్వు అటిక ప్రసంగం మనిషి అన్నాడు. వాడు మాట అనకుండా ఏమనకుండా ఎవరినండి మీరు అన్నాను. నువ్వేనమ్మా అన్నాడు. మళ్ళీ అమ్మ అన్నాడు. ఏం చేశానండి మీ ఇంట్లో ఒకప్పుడన్నా వచ్చానా, మీ సొమ్ము ఏమన్నా తిన్నానా, కనీసం మీ కాఫీ ఏమన్నా అడిగానా, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా చాలా అవుతారు అనుకున్నవాడిని. అంతలోకి ఎస్ఐ వచ్చాడు. బస్సు బయట నుంచి వచ్చాడు. లోపలికి వాడు ఏనా ఆయన చూడలే పాపం. నాకెళ్ళి చూశాడు, వెళ్ళిపోయింది లోపలికి. ఏమో వీడు పానాలు పిసుకొని చచ్చిండు. ఏం చెబుతుందో నా మీద, నా ఉద్యోగం బాధ్యని. చివరికి వచ్చి చేతులు పట్టుకున్నాడు. అమ్మ అని ఏమిటికి అన్నా, ఏం లేదు అమ్మా, ఏదో మనం ఒకటి కూడా అమ్మని. ఏంది నువ్వేం మా కులస్తుడివే, మా అన్నవా, ఎందుకన్నావురా నువ్వు అంత గుద్దపలిచి, డిపార్ట్మెంట్ ఉందేనా అన్నా. ఏమైంది నోరు ఎత్తింటే తప్పు ఒట్టు. కాబట్టి చెప్పుతో వాంచి పాడింది. వాడు ఇప్పటికప్పుడు బలికెరగడు. మాస్టర్ గారిని తప్పి పలకతో పెట్టా, మాస్టర్ గారిని పలకతో పెట్టా. పాప ఆయన చాలా మంచోడు. ఎంత తప్పు చేశానా అని ఇంటికి మా అమ్మ ఊరికి కొట్టింది నన్ను. కొట్టింది మీ అమ్మ? అంత మానవాడు, కులవేదైనా కానీ గుణస్తుడు, బుద్ధిమంతుడు, నిన్ను ఎంత గౌరవంగా పిలుస్తాడు. మా అమ్మ కొట్టిందా?
ఇంకా నేను ఆ స్కూల్కే పోకుండా మాను. ఆ, ఎంతవరకు వెళ్ళావు? ఎంతవరకు చదువుకున్నావు? 2వ తరగతికే. ఆ, 2వ తరగతి పోయాము. ఇంకా ఆ స్కూల్కే కానీ ఆ బజారుకి కానీ వెళ్ళటం మానుకున్నాం. ఉమ్, ఎవరైనా పోతుంటే కూడా పెద్దోళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అమ్మాజోలు పోవాకండి మీరు, మర్యాద ఉండదు అంటారు. ఉమ్, ఉమ్, కానీ ఒక్క మాట అన్నోళ్ళు లేరు. నన్ను ఎండి ఏదో జల బలి అన్నాడు. జాతకురాలు ఇవి నువ్వు పుట్టిన టైం రాచేసే టైము అన్నాడు ఒకడు. నిన్నేమన్నా పెట్టి పీకేనంటారు, సచ్చావంటారు అన్న నేను. కానీ నన్ను ఎవరు అమ్మ అని తప్పితే పలకరిచ్చిన వాళ్ళు లేరు. నేను పెద్దగా పట్టించుకొని పలకరిచ్చింది లేదు. ఉమ్. ఆ? ఎవరంది? మా బావ అక్క మొగుడు. ఆ, నీదంతా పెడితే తిని ఆ, పొగరెక్కింది అన్న. ఆ, మా అక్క అంత లెక్క ఇంట్లోకి వచ్చి నీకు తిన్నది అరగలేదా అమ్మాజోలు నీకెందుకు అన్నది. ఆ, ఇంకా నోరు మూసుకున్నాడు. ఇంకేం మాట్లాడారు. ఇంకా సచ్చేదాకా పలకరిచ్చారు. ఆ, మా వాళ్ళు ఎవరన్నా బయట ఉంటే కాఫీ కనో తిండికో పిలవమంటారు. ఏమని పిలిచేది నేను పిలవను పో అంట. ఉమ్, కానీ చిన్నప్పటి నుంచి అయినా దుర్మార్గం పనులు నేను చేయలే. వాళ్ళ చెల్లి దెంకొచ్చి వీళ్ళింటికి దెంకొచ్చి వాళ్ళ ఇంటికి దెంకొచ్చుకోవడం అట్లాంటివి లేవు. దేనే వాళ్ళు పెడితే నేను తిని అడుక్కున్నదాన్ని కాదు. ఇంటి నిండా ఉంది, ఇంట్లోదే దెంకపోయి నేనే పెడుతుండే అందరికీ లేని వాళ్ళకు.